నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, దీపావళి ఈ సంవత్సరం దీపావళి 20వ తేదీ అని కొంతమంది అంటున్నారు. 21 అని అవును. కొంతమంది అంటున్నారు. అవునమ్మా. ప్రతి సంవత్సరం వచ్చే పండుగలు ఈ తగులు మిగులు వల్ల చాలా అవును. మంది అవును. కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అవునమ్మా. అసలు దీపావళి 20నా? 21వ తేదీనా? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనకు దీపావళి పండగ, ధనలక్ష్మి పూజలు అనేటటువంటివి 20వ తారీఖు సోమవారం రోజునే అందరూ కూడా దీపావళి పండగ చేసుకోవాలి. ఎందుకు అనంటే గనక చతుర్దశి, నరక చతుర్దశి వెళ్ళిపోయి మనకు దీపావళి అమావాస్య ఘడియలు ప్రారంభమవుతున్నాయి. ఎప్పుడైతే అమావాస్య ఘడియలు సాయంకాలం సంధ్య వేళానికి తగులుతాయో అది సంపూర్ణమైనటువంటి అమావాస్య అని చెప్పడం జరిగింది. కాబట్టి మనకు 20వ తారీఖు సోమవారం రోజున మధ్యాహ్నము 3:20 నిమిషాల నుండే దీపావళి అమావాస్య పూజలు ప్రారంభం చేసుకోవడానికి శుభ సమయంగా నిర్ణయించడం జరిగింది. మనము 3 గంటల అంటే సోమవారము 20వ తారీఖు 3:20 నుండి రాత్రి 12 గంటల సమయం వరకు మనం దీపావళి పూజలు చేసుకోవచ్చు. ధనలక్ష్మి పూజలు చేసుకోవడానికి ఆస్కారంగా మనకు శాస్త్రం నిర్ణయించినటువంటి విధానం. మనకి 21వ తారీఖు కూడా అమావాస్య ఉంటుంది, లేదు అని కాదు. కానీ ఉదయకాలానికే అమావాస్య ఉంటుంది. మనం లక్ష్మీదేవి పూజలు ఎప్పుడు చేసుకుంటాము? సాయంకాలం చేసుకుంటాం. కాబట్టి ప్రదోష కాలంలో ముహూర్తం ఉంటుంది కాబట్టి మనకు ఆ రోజు రాత్రంతా అమావాస్య ఉంటుంది కాబట్టి అమావాస్య ఘడియలు అది మనము 20వ తారీఖు రోజున చేసుకోవడం అనేటటువంటిది ఆచారము. అదే జ్యోతిష్య నిర్ణయము అని చెప్పడం జరిగింది. 21వ తారీఖు రోజున మనం మధ్యాహ్నమే అమావాస్య వెళ్ళిపోతుంది, సాయంకాలానికి ఉండట్లేదు. కాబట్టి ధనలక్ష్మి పూజలు చేసుకోవడానికి మనకు అనువైనటువంటి సమయం 20వ తారీఖు అని చెప్పొచ్చమ్మా. అయితే గురువు గారు, ప్రత్యేకంగా పూజలు ఏ టైంకి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది? మనం ప్రత్యేకంగా ప్రారంభం అంటే దీంట్లో దీపావళి లక్ష్మీదేవి పూజకు ఒక ప్రత్యేకమైనటువంటి సమయం ఏదైనా చేసుకోవాలి, ఆ టైంలో చేసుకుంటే నాకు మంచి జరుగుతుంది అని అనుకుంటే దానికి ప్రదోష కాలం చాలా విశేషమైనటువంటి కాలము. అంటే 6:10 మొదలుకొని 8:25 అమృత ఘడియ కాలాలు ఉంటూ ఉంటాయి. ఈ కాలంలో అమ్మవారి యొక్క ఆరాధన, లక్ష్మీదేవి అమ్మవారి యొక్క పూజ చేసుకోవడం చాలా విశేషమైనటువంటిది. మళ్ళీ ఈ ముహూర్తం దాటితే గనక మళ్ళీ రాత్రి 11:10 నుండి 12 గంటల వరకు దివ్యమైనటువంటి ముహూర్తాలు మనకు జ్యోతిష్యంలో నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి ఈ సమయాలలో ఎవరైతే పూజా విధానాన్ని చేసుకుంటారో తప్పకుండా వాళ్లకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుందమ్మా. అయితే గురువు గారు, ఈ టైంలో మీరు పూజ గురించి, పూజా విధానం గురించి, టైం గురించి మాకు చాలా బాగా చెప్పారు. అయితే పూజా విధానంలో పాటించవలసిన నియమాలు ఏంటి? ఏ విధంగా పూజ అనేది జరుపుకోవాలి అది కూడా మీరు మాకు చెప్పేస్తే. తప్పకుండా చెప్తానమ్మా. ఈ విషయం ఏంటంటే పూజ చేసేటటువంటి వారు తప్పకుండా శుచి శుభ్రతగా ఉండవలసిన మొట్టమొదటి నియమం. ఆ తర్వాత పూజలో వాడేటటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా శుచి శుభ్రతగా ఉంటూ ఉండాలి. మనం పూజ చేసేటటువంటి సమయంలో స్టీలు పదార్థాలు వాడకూడదు. కేవలం పూజ చేసేటటువంటి సమయంలో వాడేటటువంటివి వెండి, బంగారము, ఇత్తడి లేదా రాగి ఇలాంటి లోహములే వాడాలి తప్ప స్టీలు లోహములు వాడడానికి పనికి రావు. అలాగే పూజ చేసేటటువంటి సమయంలో మనం పూజ మీద కూర్చుంటూ ఉంటాం, ఏదో ఒక వస్తువు మర్చిపోతూ ఉంటాం, లేదా మనం ఏదో ఆలోచిస్తూ కూర్చుంటాం. ఎప్పుడూ కూడా పూజ చేసేటటువంటి సమయంలో ఆలోచన భగవంతుని మీద ఉండాలి తప్ప ఇతరితర వ్యవహారాల మీద ఆలోచన ఉండకూడదు. ఇక 4వ విషయం ఏమిటి అంటే గనక పూజ చేసేటటువంటి సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. కోపతాపాలకో ఆవేశాలకో ఏదో ఆలోచించి లేదా ఆ రోజు ఏదైనా చిన్న ఇన్సిడెంట్ అయింది అదే రాత్రంతా వరకు మనసులో పెట్టుకొని మనం పూజ మీద కూర్చోకూడదు. అలాగే భగవంతునికి సమర్పించేటటువంటి ఏ పదార్థమైనా కూడా నైవేద్యం కావచ్చు, పూలు కావచ్చు, పళ్ళు కావచ్చు, పలహారాలు కావచ్చు, ఏవైనా కూడా శుచి శుభ్రతగా ఉండాలి. దానికి అంటు ముట్టు అనేటటువంటిది ఉండకూడదు. అలాగే ఆ రోజున పూజ మీద పాల్గొనేటటువంటి వారు తప్పకుండా పంచమాంగళ్యాలు ధరించాలి. కాళ్లకు పసుపు ధరించాలి, అలాగే నుదుటిన కుంకుమ ధరించాలి. మనం ఎన్ని బంగారు ఆభరణాలు వేసుకున్నా చేతికి మట్టి గాజులు లేకపోతే ఆ పూజ ఫలికి రాదు. కాబట్టి చేతికి మట్టి గాజులు తప్పకుండా ధరించాలి, మెడలో మంగళసూత్రం తప్పకుండా ధరించాలి, కాళ్లకు మెట్టెలు తప్పకుండా ఉండాలి. అలాగే ఆ రోజున దీపావళి అమావాస్య లక్ష్మీప్రదమైనటువంటిది కాబట్టి మన గజస్థానమైనటువంటి, గజస్థానము అంటే లక్ష్మీప్రదమైనటువంటి స్థానము, ఎవరైతే ఇక్కడ దూచుకొని పాపడి బిళ్ళ
తీస్తారో అక్కడ తప్పకుండా కుంకుమ అనేటటువంటిది ధరించాలి. ఇవి తప్పకుండా ప్రతి ఒక్క స్త్రీ ధరించాలి. పురుషులైతే తప్పకుండా పూజ మీద కూర్చుండేటప్పుడు మనం పైన్ షర్ట్లు వేసి కూర్చుంటున్నాము, అలా కూర్చోకూడదు. తప్పకుండా పూజ చేసేటటువంటి సమయంలో నువ్వు పంచనే ధరించాలి. ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో ఏదో చూస్తారు అని చెప్పి నువ్వు 10 మంది కోసం కాకుండా నీ కోసం, భగవంతుడి కోసం పూజ చేస్తున్నావు కాబట్టి తప్పకుండా పంచ ధరించుకొని పూజ చేయండి. అలాగే పూజ చేసేటటువంటి సమయంలో గట్టిగా అరవడాలు, గట్టిగా విరుచుకోవడాలు, ఆవలింతలు తీయడాలు అలాంటివి అస్సలు చేయకూడదు. అది దోషభూయిష్టంగా మనకు సనాతన ధర్మం చెప్పినటువంటి అంశములు. అలాగే పూజ చేసేటటువంటి సమయంలో తప్పకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. మన మనస్సంతా కూడా పూజ మీద పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే ఈ పూజా ఫలితాన్ని తప్పకుండా అనుభవిస్తావు. అలాగే పూజ చేసేటటువంటి సమయంలో తప్పకుండా పూజ దగ్గర గోమయము, గోపంచితంతో అలికి అక్కడ లక్ష్మీదేవిని ప్రతిష్టాపన చేసుకోండి. చాలా మంది కలశం పెట్టుకుంటారు, కొంతమంది విగ్రహం పెట్టుకుంటారు, కొంతమంది పటం పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఆచార వ్యవహార సాంప్రదాయాలను బట్టి మీ జీవితంలో ఎలాగైతే చేసుకుంటారో అదే పద్ధతిని పాటించండి. పద్ధతి అనేటటువంటిది మీరు ప్రతి సంవత్సరం ఏ రకంగా చేసుకుంటున్నారో అదే పద్ధతితో చేసుకోండి. ఇక్కడ ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో చేశారు, పక్కనున్నవాడు అలా చేశాడు, ఈడు ఇలా చేశాడు, పక్కనున్న వాడి గురించి మనకు అవసరం లేదు. మన పద్ధతి ఏంటో, మన ఆచారం ఏంటో అవి చూసుకొని మాత్రమే చేసుకోండి తప్ప ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. అలాగే ఈ పూజ చేసేటటువంటి సమయంలో తప్పకుండా మనం భగవంతుడికి సమర్పించేటటువంటి భక్తిని సమర్పించాలి. నువ్వు ఎన్ని రకాల అంగులు ఆర్భాటాలు చేసినా, మనస్సు సంతృప్తిగా లేకపోయినా, భగవంతుని మీద చిత్తం లేకపోయినా, నువ్వు 10 గంటలు పూజ చేసినా అది వ్యర్థమే అవుతుంది. అలాగే ఈ పూజలో ధూప దీప నైవేద్యములు తప్పనిసరిగా ఉండాలి. ఈ రకంగా చేసుకుంటే అప్పుడు అమ్మవారి యొక్క పూజ పరిసమాప్తమైనట్టమ్మ. పండుగ వాతావరణాన్ని మొత్తం మాకు ఒక వారం రోజుల ముందే ఇక్కడికి మీరు తీసుకొచ్చేసారు. నిజంగా చాలా బాగుంది గురువు గారు. మీరు చెప్పిన విధంగా పూజ చేసుకుంటే అమ్మవారి దయ ఏంటి, సాక్షాత్తు అమ్మవారి ఇంటికి వచ్చి కూర్చుంటారు. చాలా చక్కగా వివరించారు. నమస్తే గురువు గారు.